సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం వినబోతున్నాం. ఇందులో విగ్రహారాధనకు ధర్మశాస్త్రము విధించే శిక్ష ఎలాంటిదో చూపబడింది. ప్రభుత్వాధికారానికి లోబడాలని, లేకపోతే కఠిన శిక్ష ప్రాప్తిస్తుందని నొక్కి చెప్పబడింది. రాజులను గురించిన కొన్ని కట్టడలు పేర్కొనబడ్డాయి. 17, 18 అధ్యాయాలలో రాజు, యాజకుడు, ప్రవక్త వీరి సేవా విషయికమైన నియమాలు పొందుపరచబడ్డాయి. ఇశ్రాయేలు జాతికి రాజులు, ప్రవక్తలు, యాజకులు ఎంతో ప్రాముఖ్యమైన వారు. దేవుడే పరిపాలిస్తాడు. అయితే రాజులు, ప్రవక్తలు, యాజకులు దేవునికి లోబడి ఉంటారు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మొదటి 13 వచనాలు వినండి. నీవు కళంకమైన మరి ఏ అవలక్షణమైన గల ఎద్దునే గాని, గొర్రెమేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. విగ్రహారాధికుల విషయమై బాగా విచారణ చెయ్యాలి. యెహోవా నిబంధనను మీరకూడదు. ఆయన దృష్టికి చెడ్డదానిని చెయ్యకూడదు. దైవాజ్ఞకు విరోధముగా అన్యదేవతలకు అనగా సూర్యునికైనా, చంద్రునికైనా, ఆకాశ నక్షత్రములలో దేనికైనా నమస్కరించి మొక్కిన పురుషుడే గాని, స్త్రీయే గాని గ్రామాలలో దేనియందైనా కనపడినప్పుడు విచారణ చెయ్యాలి. అది నిజమైతే వాస్తవంగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీయులలో వాస్తవంగా జరిగి ఉంటే ఆ నేరస్తుణ్ణి, స్త్రీని గాని, పురుషుని గాని వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టాలి. 2, 3 సాక్షుల మాట మీద చావదగిన వానికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షి మాట మీద శిక్ష విధించకూడదు. నేరస్తుణ్ణి చంపటానికి మొదట సాక్షులు, తరువాత జనులందరూ వాని మీద చేతులుంచాలి. ఈ విధంగా ఆ చెడుతనాన్ని మీ మధ్య నుండి పరిహరించాలి. దేవునికి అర్పించే ప్రతిదీ ఎట్టి లోపము లేనిదై ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం మలాకి. ఈ గ్రంథంలో ఇశ్రాయేలు అవిధేయతపై దేవుడు పంపే శిక్ష ఎంత తీవ్రమైనదో చూపబడింది. కొందరు జబ్బు పశువులను దేవునికి అర్పించటం మొదలుపెట్టారు. దేవుడు మనుష్యుల ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అలాంటి బలులను దేవుడు అంగీకరించడు. చాలామంది విశ్వాసులు దేవునితో బేరమాడతారు. సోదరీ సోదరులారా, మోసపోకండి. దేవుడేమీ బీదవాడు కాడు. వెండి, బంగారము ఆయనవే. భూమి, దాని సంపూర్ణత ఆయనదే. ఆయనకు మనమిచ్చే కానుకలు ఏపాటివి అయినా దేవుడు కానుకలు ఇవ్వమంటున్నాడు. మనం ఇస్తున్నామంటే అది మన మేలుకే. విగ్రహారాధనకు ధర్మశాస్త్రం విధించిన శిక్ష చాలా ఘోరమైనది. ధర్మశాస్త్రాన్ని మీరినందుకు సరైన శిక్ష మరణమే. ఈ రోజున నాగరిక సమాజం మరణశిక్ష విధించకూడదు అంటున్నది. లోకంలో న్యాయశాస్త్రానికి బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. ఆ రోజుల్లో మరణశిక్షలు సాధారణంగా రాళ్లు రువ్వి చంపటం ద్వారా అమలుపరిచేవారు. ఆ రోజుల్లో విగ్రహారాధన అప్పటి సంస్కృతిలో భాగం. గ్రీకు పురాణాల్లో ఎందరెందరో దేవతలు పేర్కొనబడ్డారు. సూర్య, చంద్ర, నక్షత్రాదులు వారికి ఆరాధ్య విగ్రహాలు. అపోల్లో సూర్యదేవత, డయానా చంద్రదేవత. వారు సృష్టికర్తను మరిచి సృష్టమును పూజించారు. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇది బాబేలు గోపురం వద్ద ప్రారంభమైంది. బాబేలు వద్ద దైవ వ్యతిరేక శక్తులన్నీ పోగయ్యాయి. దేవుడు జలప్రళయాన్ని పంపాడు. ఇప్పుడు వీరు సూర్యదేవతను ఆరాధిస్తున్నారు. సూర్యుడే నీటినంతా ఆవిరి రూపంలో తీసుకుంటున్నాడని, ఆ సూర్యుణ్ణి ఆశ్రయిస్తే వర్షాలు కురిపిస్తాడని వీరు నమ్మారు. సృష్టికర్తను ఆరాధించాలి గాని సృష్టించబడిన సూర్యచంద్రులను ఆరాధించకూడదు. దేవుడు అమాయకులను కాపాడతాడు. ఫిర్యాదు వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా విచారించాలి. వారు అష్టారోతు, బబులోను దేవుళ్ళు, బయలుదేవత, అఫ్రోదితు మొదలైన దేవుళ్లను ఆరాధించారు.
ఆ దేవతలు ఆ రోజుల్లో చలామణిలో ఉన్నాయి. విచారణలో 2-3 సాక్షులుండాలి, లేకపోతే తీర్పు చెప్పకూడదు. దేవుని తీర్పు ఎప్పుడూ న్యాయసమ్మతమే. హత్యకు, వ్యాజ్యమునకు, దెబ్బకు మీ గ్రామములలో వివాదం పుట్టగా వీటి భేదం కనుగొనడానికి నీకు సాధ్యం కాని ఎడల నీవు లేచి యెరూషలేము దేవస్థానానికి వెళ్లి యాజకులైన లేవీయులను, అప్పటి న్యాయాధిపతిని విచారించాలి. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్తారు. దేవస్థానమందు వారు నీకు తెలిపే తీర్పు చొప్పున నీవు జరిగించి, వారు నీకు తేటపరిచే వాటన్నిటి చొప్పున తీర్పు తీర్చడానికి జాగ్రత్త పడాలి. వారు నీకు తేటపరిచే భావం చొప్పున, వారు నీతో చెప్పే తీర్పు చొప్పున నీవు తీర్చాలి. వారు నీకు తెలిపే మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. ఎవడైనా మూర్ఖించి దైవసేవకుడైన యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావాలి. ఆ విధంగా చెడుతనాన్ని ఇశ్రాయేలీయులలో నుండి పరిహరించాలి. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనమును విడిచిపెడతారు. ఇశ్రాయేలు రాజ్యం దేవునికి లోబడిన రాజ్యం. న్యాయాధిపతులు నేరాన్ని విచారించి తీర్పు చెబుతారు. ఆ తరువాత వారు రాజు కావాలని కోరారు. దేవుడిచ్చాడు. కీర్తనలు 106:15 వారు కోరినది ఆయన వారికిచ్చాడు. అయినను వారి ప్రాణాలకు ఆయన క్షీణము కలుగచేశాడు. రాజుల విషయంలో కూడా అంతే. మనం అడిగిందల్లా దేవుడిస్తాడు అంటే అంతకంటే దేవునికి మహిమ కలిగించేవి అడిగి పొందటం మేలు కదా. అయితే రాజు కావాలని ఊరికే అడుగుతున్నారు. అందుకని దేవుడిచ్చాడు. జరగబోయే సంగతులు కూడా దేవుడు ముందుగానే చెప్తున్నాడు. 2-3 సాక్ష్యమిస్తే దానిని ఆధారం చేసుకొని న్యాయాధిపతులు తీర్పు చెప్పాలి. యాజకులు వ్యాజ్యాలను న్యాయాధిపతుల వద్దకు తీసుకువెడతారు. యాజకులు చెప్పినది అధికారులు పాటించాలి. హగ్గై గ్రంథం 2:11 యాజకుల వద్ద ధర్మశాస్త్ర విచారణ చెయ్యాలి. యాజకుడు, న్యాయాధిపతి ఇద్దరి తీర్పులు ఏకీభవించాలి. ఇప్పుడు రాజులను గురించి వినండి. ద్వితీయోపదేశకాండం 17:14-22 వరకు. మీరు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు, దాన్ని స్వాధీనపరుచుకుంటారు. అందులో నివసిస్తూ మీరనుకుంటారు, మీ చుట్టూ ఉన్న సమస్త జనము వలె మా మీద రాజును నియమించుకుంటాము. అయితే మీరు నియమించుకునే రాజు యెహోవా ఏర్పరచుకొన్నవాడై ఉండాలి. అతడు నీ సహోదరులలోనే ఒకడై ఉండాలి. అన్యుణ్ణి నియమించుకోకూడదు. రాజు గుర్రాలను హెచ్చుగా సంపాదించుకొనకూడదు. వాటి కోసం జనులను ఈజిప్టుకు తిరిగి వెళ్ళనీయకూడదు. యెహోవా అన్నాడు, ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు. రాజు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అలా చేస్తే అతని హృదయం తొలగిపోతుంది. వెండి బంగారాలను అతడు తన కోసం బహుగా విస్తరింపచేసుకోకూడదు. రాజు సింహాసనాసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తన కోసం రాసుకోవాలి. అది అతని వద్ద ఉండాలి. తన రాజ్యమందు తాను, తన కుమారులు ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులై ఉండాలి. తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడి ఎడమలకు తొలగకూడదు. తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడలననుసరించి నడుచుకోవడం నేర్చుకోవాలి. అతడు తాను బతికే దినములన్నిటా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. సోదరీ సోదరులారా, రాజుల కోసం దేవుడు నియమించిన కట్టడలను విన్నారు గదా. సొలొమోను రాజు ఈ నియమాలను మీరాడు. ఎన్నో ఈజిప్టు గుర్రాలను సమకూర్చుకున్నాడు. ఎన్నెన్నో గుర్రపు శాలలను కట్టించాడు. ఈజిప్టు గుర్రాలు ఎంతో ఆకర్షణీయమైనవి. సొలొమోను రాజు ఈ శోధనకు లొంగిపోయాడు. అంతేకాదు, బహుభార్యాలోలుడై ధర్మశాస్త్రాన్ని మీరినవాడై
చరిత్రకెక్కాడు. వెండి బంగారాలు విపరీతంగా కూడబెట్టడం రాజులకు తగదు అని ధర్మశాస్త్రం శాసిస్తుంటే తను అదే పని చేశాడు. దావీదురాజు వెండి బంగారాలు సేకరించాడు. అయితే దేవాలయ నిర్మాణం కోసం అలా చేశాడు. సొలొమోనైతే తన కోసం, స్వార్థం కోసం అది చేసి తప్పు చేసిన వాడయ్యాడు. ప్రజల మీద ఎక్కువగా పన్నుల భారం వేసి వారిని బాధించినందుకు చివరికి రాజ్యం రెండుగా చీలిపోయింది. సొలొమోను తదనంతరం ఇశ్రాయేలు జాతి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభజించబడింది. రాజు దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడై ఉండాలి అన్నది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రతి ఒక్కటి రాజు రాసిపెట్టుకొని తన దగ్గర ఉంచుకోవాలి. తన జీవితకాలమంతా దేవుని వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ ఉండాలి. రాజుకు ధర్మశాస్త్రమంతా బాగా తెలిసి ఉండాలి. సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయమంతా సంగ్రహంగా వినండి. లేవీయులు, యాజకులు, లేవి గోత్రీకులకందరికీ ఇశ్రాయేలీయులతో పాలైన స్వాస్థ్యమైనా ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యాలే తింటారు. అది వారి హక్కు. యెహోవాయే వారికి స్వాస్థ్యం. బలి ఇచ్చిన పశువులలో యాజకులకు కుడి జబ్బ, 2 దవడలు, పొట్ట యాజకునికే. అలాగే ధాన్యం, ద్రాక్షరసం, నూనె వీటిలో ప్రథమ ఫలము యాజకునికే ఇవ్వాలి. గొర్రెల బొచ్చు మొదట కత్తిరించినది యాజకునికే. వీరు యెహోవా నామమున నిలిచి సేవ చేస్తారు. గోత్రాలన్నిటిలో లేవి గోత్రాన్ని యెహోవా ఏర్పరచుకున్నాడు. లేవీయులందరూ దేవాలయ సంబంధమైన సేవ కోసమే ప్రత్యేకించబడినవారు. వీరికి అందరిలాగా స్వాస్థ్యముండదు. నేనే మీకు స్వాస్థ్యమును అని యెహోవాయే చెప్పాడు. దేవుడు ఈ లేవీయ యాజకులకు ప్రత్యేకమైన పోషణ సదుపాయం చేశాడు. రాజుకు పోషణ విషయమేమీ చెప్పబడలేదు గాని యాజకుల పోషణను గురించి ధర్మశాస్త్రం కట్టుదిట్టం చేసింది. దైవసేవకుల పోషణ విషయంలోనే చాలా సంఘాలలో తర్జన భర్జనలు జరగడం శోచనీయం. యాజకులకు ఈ విధంగా మీరు పోషణార్థమై ఏర్పాట్లు చెయ్యాలి అని ధర్మశాస్త్రం నిర్దేశించి చెబుతోంది. దేవుని వాక్యమును అహర్నిశలు నమ్మకంగా బోధించే వారిని గురించి సంఘము శ్రద్ధ వహించాలి గదా. దైవసేవకులు తమకున్న సమయమంతా వాక్యమే ప్రకటిస్తారు. ఇదే సూత్రం పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ పాటించబడింది. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన గ్రామములలో ఒకదాని నుండి యెహోవా ఏర్పరచుకునే స్థలానికి మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ ఉన్న తన గోత్రికులలాగే అతడు సేవ చెయ్యాలి. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినదిగాక ఇతరుల వలె వంతు అనుభవిస్తాడు. వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత అక్కడి జనముల హేయ కృత్యాలను నీవు చేయకూడదు, వాటిని నేర్చుకోకూడదు. పిల్లలను అగ్నిగుండం దాటించడం, శకునాలు, సోదెలు, మేఘ శకునాలు, సర్పశకునాలు, చిల్లంగి మాంత్రికులు, ఇంద్రజాలకులు, కర్ణపిశాచి, దయ్యాలు మొదలైన వాటిని ప్రయోగించేవారిని మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని అభ్యసించేవారు యెహోవాకు హేయులు. వీటిని బట్టే యెహోవా ఆ జనములను మీ ఎదట నుండి వెళ్ళగొడుతున్నాడు. మీరు యథార్థపరులై ఉండాలి. మీరు స్వాధీనపరుచుకునే దేశంలో జనులు సోదె చెప్పించుకుంటారు, మేఘ శకునాలు చూస్తారు. మీ దేవుడైన యెహోవా మిమ్ములను అలా చెయ్యనీయడు. అప్పుడు హోరేబులో సమాజ దినాన నీవు ఏమి చెప్పావు? యెహోవా స్వరం మళ్లీ నాకు వినపడకుండునుగాక, వింటే చస్తాను. ఈ గొప్ప అగ్ని ఇక నాకు కనపడకుండునుగాక. అప్పుడు యెహోవాను నీవు అడిగినట్లే ఆయన మీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకై పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి. యెహోవా నాతో అన్నాడు, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కోసం పుట్టిస్తాను. అతని నోట నా మాటలు ఉంచుతాను.
నేను అతనికి ఆజ్ఞాపించేది యావత్తు అతడు వారితో చెబుతాడు. అతడు నా నామమున చెప్పే నా మాటలను విననివానిని దానిని గూర్చి విచారణ చేస్తాను. అంతేకాదు, ఏ ప్రవక్త అయినా అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెబితే, ఇతర దేవతల నామమున ఏదైనా పలికితే ఆ ప్రవక్త చావాల్సిందే. ఏదైనా మాట యెహోవా చెప్పినది కాదు అని మేము ఎలా తెలుసుకోవాలి అంటారా? ప్రవక్త యెహోవా నామమున పలికినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నడూ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేత అది చెప్పాడు. దానికి భయపడవద్దు. సోదరీ సోదరులారా, గమనించారా? దేవుడు తన ప్రజలకు మోషే ద్వారా ఎలాంటి హెచ్చరికలు చేస్తున్నాడో పరిశీలించండి. కనాను భూమిపై ఉన్నవారి పద్ధతులు దేవుని దృష్టిలో ఎంతో హేయమైనవి. 1 తిమోతి 4:1 పౌలు ఇదే మాట అంటున్నాడు. కడవరి దినాలలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఈ అబద్ధ బోధకులకు సైతానీయ ప్రపంచంతో లావాదేవీలున్నాయి. ఈ రోజున సైతానీయ విధానాలు ప్రచారంలో ఉన్నాయి. సైతానీయ ఆరాధనలు కూడా జరుగుతున్నాయి. సైతాను ఒక వాస్తవ వ్యక్తి. వాడు అనేక మందిపై తన ప్రభావం చూపెడుతున్నాడు. ఇలాంటి చర్యలు నాడు నేడు దేవునికి ఎంతో హేయమైనవి. సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించటం దేవుని పట్ల ఘోరమైన అపచారం. సూర్య చంద్ర నక్షత్రాదులను పూజించకూడదని, గ్రహచారం మొదలైన భయభ్రాంతులను మానాలని, సత్య ఏక దేవారాధన చెయ్యాలని యెహోవా ఆజ్ఞ. సజీవ దేవారాధన నుండి తొలగించే విధానమేదైనా అది అవశ్యము నిషిద్ధమే. అంధకార సంబంధమైన విధి విధానాలు అపాయకరమైనవి. దయ్యాలు, పిశాచాలు, క్షుద్రశక్తులు దేవుని ప్రజలకు ఎంతో దూరం. అదృశ్యలోకంలో పడిపోయిన చెడిపోయిన దూతలు వీటిని నిర్వహిస్తారు. మాదక పదార్థాలు వాడి పైశాచిక ప్రభావాలకు లోనవుతున్నారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన వారు వీటికి ఎంతో దూరంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి పరిశుద్ధాత్మ నడిపించినట్లే నడవాలి. అందుకే ఈ అధ్యాయంలో దేవుడు ఇలాంటి అతీత క్షుద్ర శక్తులను గురించి హెచ్చరికలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు సత్య సజీవ దేవునికి నమ్మకమైన సాక్షులై ఉండాలి. ప్రవక్తలందరూ రాబోయే మహాప్రవక్త, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వైపే చూపిస్తూ ప్రవచించారు. యేసుక్రీస్తు మాట అందరూ వినితీరాలి. యేసుక్రీస్తే దేవుడనుగ్రహించిన చిట్ట చివరి ప్రత్యక్షం. యేసు మాటే తుది పలుకు. యేసే దేవుని అంతిమ సందేశం. రూపాంతరపు కొండమీద దేవుడన్నాడు. మత్తయి సువార్త 17:5. ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినాలి. ప్రియ విశ్వాసులారా, యేసు మాట అనగా దేవుని తుది పలుకు. వినండి. యేసే దేవుని తుది ప్రత్యక్షం. ద్వితీయోపదేశకాండంలో మోషే ఇదే మాట అంటున్నాడు. మోషే కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు. యేసు ప్రభువు తన తండ్రికి ఎంతో విధేయుడు. తన తండ్రి చిత్తము నెరవేర్చడమే ఆయనకు ఏకైక ధ్యేయం. యోహాను సువార్త 17:0 యేసు తన తండ్రికి ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీవు నాకు అప్పగించిన పని పూర్తి చేశాను. నీవు చెప్పమన్న ప్రతి మాట చెప్పాను. దేవుడు చెప్పదలుచుకున్నదంతా యేసుక్రీస్తునందు చెప్పేశాడు. భవిష్యత్తును గురించి ఏదో తెలుసుకోవాలని ప్రజలు తాపత్రయపడుతున్నారు. రేపు ఏమి జరుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతాన్ని జ్ఞాపకం చేసుకోగలము గాని దేవుడు మనకు భవిష్యత్తును చూపాల్సిన అవసరం లేదనుకున్నాడు. నిన్న, ఈ రోజును రేపు అన్నాము, అంతే.
భవిష్యత్తుకు తాళపు చెవి ఆయన చేతిలో ఉండడమే మంచిది. కాలమును స్థలమును గురించిన మానవ జ్ఞానం పరిమితమైనది. రేపటి సంగతి నీకు చెబుతాను అనే మనిషి వంచకుడు. మాంత్రిక శక్తులున్నాయి. అవి ఏం చెబుతాయో మనకు అనవసరం. అదృష్టం మనకు ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అయితే బైబిలులోని దేవుని ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. బైబిలంతటిలో 4వ భాగం ప్రవచనాలే. జాతులను గురించి, యావత్ ప్రపంచాన్ని గురించి ప్రవచనాలున్నాయి. అయితే వ్యక్తిగతంగా అనుదిన సంఘటనలను గురించిన జోస్యాలు కాదు. అబద్ధ ప్రవక్తలను నమ్మకూడదని ఈ అధ్యాయంలో ఖండితంగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. యిర్మీయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా అన్నాడు, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనాన్ని, శకునాన్ని, మాయతంత్రాన్ని, తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేస్తున్నారు. యెషయా ప్రవచించాడు. కన్యక శిశువును కంటుంది అన్నాడు. అది అక్షరాల నెరవేరింది. యెషయా సత్యప్రవక్త. అతని ప్రవచనాలు సత్యమైనవి. యెషయా ప్రవచించిన 700 సంవత్సరాలకు అది నెరవేరింది. యెషయా 37వ అధ్యాయం 33, 34 వచనాలలో ప్రవచిస్తూ, అష్షూరు రాజు పట్టణంలోకి రాడు, ఒక్క బాణమైనా ప్రయోగించడు అన్నాడు. అచ్చం అలాగే జరిగింది. యథార్థ ప్రవక్త అన్నమాట అక్షరాలా నెరవేరి తీరుతుంది. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. ప్రియ శ్రోత, నీవు ప్రభువైన యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము వరకు మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.